ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవుని కడప ఆలయం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి దేవస్థానానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేదానికి భక్తులు వేలాది మంది తరలి వచ్చారు. మనం విజువల్స్తో చూడొచ్చు. ఆలయ సిబ్బంది కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధం చేశారు. ఈ ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మహా పుణ్యం లభిస్తుందని ప్రజలకు భక్తులకు ప్రగాఢ నమ్మకము. అందుకనే ఈరోజు తెల్లవారుజాము నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం చేసుకున్న భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇక్కడ స్వామివారి గరుడ వాహనం మీద భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విధంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణాచార్య స్వామిని మరిన్ని విషయాలు అడిగి ప్రయత్నం చేద్దాం. శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ స్వామివారిని 12 గంటలకే స్వామివారి ఆరాధన ముగించుకొని 1:30 గంటలకు ఉత్తర ద్వారం దగ్గరికి వేంచేపు చేసినాము. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్ర వారికి కోరుచున్నాము. కెమెరా పర్సన్ రవితో దేవుని గడప నుంచి భారత్ టుడే రాము.